బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 99, 2004, 2009, 2012 ఉప ఎన్నిక, 2019 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కంప్లీట్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా మొత్తం మీద ఆయన మనిషిగా ముద్రపడి కంప్లీట్గా ఆయన సహకారంతోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి స్టేజ్లోనే ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చారు. సో అటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఏ పార్టీలో అయినా ఒక చర్చ జరగాలి, అయ్యో పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పి కాసింతైనా క్యాడర్లో బాధ కనిపించాలి. కానీ అదేంటో ఆశ్చర్యకరంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు రాజీనామా చేసేసారు వైసీపీ కంటనే. ఈ క్యాడర్ ఫుల్ సంతోషపడి నిన్నటి నుండి రాత్రి పెగ్గేయాలి, ఎక్కువ వేయాలని కొందరు, పండగ చేసుకోవాలని కొందరు, సెలబ్రేషన్ చేయాలని కొందరు, రకరకాలుగా ఇప్పటికైనా వైసీపీలో ఈ అలకలు అసంతృప్తికి పొలిస్తా పడింది, ఇటువంటి వాళ్ళు పోతేనే మంచిదని చెప్పి రకరకాలుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారంటేనే స్వాగతించిన వాళ్ళే చాలా ఎక్కువ, అయ్యో అవునా అన్న వాళ్ళే కనిపించట్లేదు. మరి ఆ స్థాయిలో అసంతృప్తి, అలకల సంసారం వైసీపీలో బాలినేని గారు కూడా చేసినట్లు ఉన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో టచ్లోనే ఉన్నారు అనే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా కొన్ని రోజుల కిందట హైదరాబాదులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నాగబాబు గారిని కలిశారు అని, కలిసిన తర్వాత జనసేనలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన గౌరవించుకుంటారు, ఏ విధంగా ఆయన గౌరవం ఇవ్వబోతున్నారు, అండ్ ఏ విధంగా గుర్తించబోతూ ఉన్నారు, తనకి ఏం అవకాశాలు ఇవ్వబోతున్నారు అనే దాని మీద ఒక ఆఫర్ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ముందు నాగబాబు గారు ఉంచారు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. జనసేనలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది ఒక ఆఫర్ కూడా ఉంచారు అని. సో ఆఫర్కి ఓకే అనే బాలినేని గారు జనసేనలో చేరబోతున్నారని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలవబోతున్నారు, జనసేన పార్టీలో అఫీషియల్గా చేరబోతున్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆఫర్ ఏంటో తెలియదు. ఒకవేళ ఎమ్మెల్సీ ఏమైనా ఇస్తారా, లేదా అంతకుమించి ఏమైనా ఇస్తారా, జనసేన పార్టీ పొలిటికల్గా ఏమైనా పార్టీలో కీలక బాధ్యతలు ఏమైనా ఇస్తారా, జనసేన పార్టీని ఇటు నెల్లూరు, ప్రకాశం ఈ బెల్టులో బలోపేతం చేసే అటువంటి ఛాన్స్ ఏమైనా ఆయనకి ఇవ్వబోతున్నారా, ఇవన్నీ కూడా తెలియాల్సిన ప్రశ్నలకు సమాధానాలే. అండ్ ముందే నాగబాబు గారిని కలిశారు, ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారు, వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, ఆఫర్కి ఈయన ఓకే అనే వెళ్తూ ఉన్నారు అన్నది వార్త. బట్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళు కాదు, ఎవరు కలిసి ఎవరు ఆఫర్ ఇచ్చి ఇవ్వాలి అన్న చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇస్తారు. టీడీపీలోకి వెళ్ళాలి అని చెప్పి ఆయనకి ఏమన్నా ఉన్నా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేతో బాలినేనికి తీవ్రమైనటువంటి వైరం ఉంది. సో ఆ ఒంగోలు ఎమ్మెల్యే ఒప్పుకోడు ఈయన టీడీపీలోకి వస్తే, ఈయన కూడా టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదేమో, అందుకని చెప్పే ఇంకా టీడీపీకి ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా ఉంటుంది కదా జనసేన. ఇద్దరు రాజకీయాలు అయితే వేరు కాదు, పవన్ కళ్యాణ్ టీడీపీ అయితే వేరు కాదు. సో టీడీపీకి పవన్ కళ్యాణ్ ఒక బ్రాంచ్ నడుపుతున్నట్లే ఉంటుంది. అందుకని చెప్పి సరే మెయిన్ ఆఫీస్ లేకుండా బ్రాంచ్ ఆఫీస్ లేకుండా వెళ్దాంలే అని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఏం ఆఫర్ ఇస్తున్నారు అన్న విషయం చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయితే పూర్తిగా స్వాగతిస్తూ ఉంది, బ్రహ్మాండంగా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారు ఈయన వైసీపీ నుంచి వెళ్ళినందుకైతే.